ఫ్రెండ్స్ ఈ మరిషిడి కింద అయితే చంత అయితే ట్రైబల్స్ అయితే ఇక్కడ ఏంటిది ఎంతన్నా ఒక కట్ట ఎంత చేపలు 40 రూపాయలా? మీరు కొంటున్నారా అమ్ముతున్నారా? కొంటున్నారా? ఒక కట్ట 40 రూపాయలు చొప్పున వచ్చి అమ్మి వారు ఆదాయాన్ని పొంది వారి జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ప్రధానంగా రవాణా సౌకర్యాల కోసం ఈ జీపులను, బొలేర్లను, ఆటోలను ఉపయోగిస్తున్నారు అన్నమాట ఈ గిరిజన ట్రైబల్స్. 200 ఒక బాట 200. చెట్టును జీలికి చెట్లు తీస్తారు, ప్రతి వారం తీసుకొస్తారు. ₹1000 అటు బాటలు చూడండి. అమ్మగారు అయితే మీరు ఇక్కడే ఉంటారా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా, చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా ఎఫెక్ట్గా అయితే ఈ వీడియో ఉండబోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. పార్వతీపురం మన్యం జిల్లా చాలూరు మండల ప్రాంతానికి చెందినటువంటి తోనం గిరిజన సంతని అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రతి శనివారం కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎత్తైన కొండల నుంచి, అది కూడా నడుచుకుంటూ వారు పండించిన మిలిట్ పంటలను మోసుకుంటూ కాలు నడకతో ఈ యొక్క సంతకైతే వచ్చి వారు పండించిన పంటలను అమ్మకాలు కొనుగోలు చేస్తారు. నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కుంటూ వెళ్తారన్నమాట. ఈ సంతలో ఎన్ని రకాల గిరిజనులు ఎలా ఉంటారో, ఆ ప్రజలు ఎట్లా వారు ఈ సంతలో పాల్గొంటారో వీడియోని అయితే పూర్తిగా చూపడానికి ప్రయత్నిస్తాను. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్. మన్యం జిల్లా తోనం గిరిజన సంతను చూడాలనుకుంటే సాలూరు నుండి తోనానికి పల్లెవేలుగు బస్సు అయితే స్పెషాలిటీ అయితే ఉంది. బొబ్బిలి నుంచి తోనం సంతకు రావాలంటే 48 కిలోమీటర్లు. పార్వతీపురం నుండి తోనం సంతను చూడాలనుకుంటే 50 కిలోమీటర్లు అండి. చాలా అంటే చాలా ఎత్తైన కొండల నుంచి డిఫరెంట్ ట్రైబల్స్ అయితే ఇక్కడికి వచ్చి వారి నిత్యావసరాలు కొనుక్కొని వస్తువులను కొనుక్కొని వెళ్తారు. అటవీ ఉత్పత్తులను, చిరుధాన్యాలను గిరిజనులు పండించి ఈ సంతలో అమ్మకాలు కొనుగోలు చేస్తారు. ఈ సంతలో చింతపండు, జీలిగ కళ్ళు, అడ్డాకులు, ఎదురు కొమ్ములు, కొండ చీపురు ఈ సంతలో ప్రత్యేకమని చెప్పవచ్చు. ఆముదం బాటిల్ ఇది ₹1000 అటు బాటిల్ చూడండి. అమ్మగారు అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మా? చంబరా, సొంతూరు చంబరా? చంబర్ నుంచి ఇక్కడ వస్తారా? ఈ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు తిరుగుతుంటారా? సంతకం వస్తున్నారా? ప్రతి సంవత్సరం ఇక్కడ పెడతా ఉంటారు. మీరు బట్టలు అమ్ముతున్నారా? ఈ సంతకు ఎక్కడ, ఏ ఊరి నుంచి వస్తారు? సంతకి ముడకారి, ఉలంబ, చెన్నారి, గంజాయిభద్ర, మరి పనసల్స, ఇలాగ సిక్కపరు, చాలా గ్రామాల నుంచి వస్తారు. చాలా గ్రామాలు, 10 గ్రామాలు 12 గ్రామాలు వస్తారు. అక్కడ ప్రజలందరూ ఇక్కడ వచ్చి వాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్తారు. ఈ సంత ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంటుంది? ఎక్కడ పూర్వం నుంచి ఉందండి. పూర్వం నుంచి, తాతల నుంచి కూడా ఉంది. తాతల నుంచి ఉంది. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది నేను వ్యాపారం. ఈ వ్యాపారం చేస్తూ మీరు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ముందు ఎప్పటి నుంచి ఉందో తెలియదు. అచ్చా, ఓకే. మా తండ్రి నుంచి ఇదే వ్యాపారం. మీ తండ్రి, మీరు, మీ తాతలు అందరూ ఇదే వ్యాపారం. ఇప్పుడు బ్రతకాలంటే ఇది కూడా చేయాలి కదా. చూడండి, ఇవన్నీ కూడా ట్రైబల్స్కి నచ్చినటువంటి అందమైనటువంటి క్లాత్స్, పురుషులు కానీ స్త్రీలు కానీ అందమైనటువంటి క్లాత్స్ అన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి. ఇదెంత అండి? 150 ఒకటా? ఈ చీర ఒకటి ₹100 అండి. చూడండి, ₹100 అంట. చాలా సిల్కీగా ఉంది, చాలా బాగుంది కూడా. చిన్నపిల్లల షార్ట్ అవి ఒకటి ₹50. లుంగి ఒకటి 150. ఒకటి కాటనే. అది ₹100. గొడుగులండి చూడండి ఎట్లున్నాయో.
ఒకడుకు 150. ఓకే. లేడీస్ కార్ప్ అండి ఇవి. ఎంతండి ఒకటి ఇది? 100 రూపాయలు. చాలా స్మూత్గా మెత్తగా ఉంది. కలర్స్ చాలా అందంగా, చాలా అంటే చాలా అందంగా ఉంది చూడండి. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. ట్రైబల్స్ ఎక్కువ వీటిని కొనుక్కుంటూ వారు వాడుతూ ఉంటారు. వచ్చారా? సిక్పారు నుంచి వచ్చారా? ఓకే. ఇక్కడ మీరు కొనడానికి వచ్చారు ఏమైనా వస్తువులు? ప్రతి శనివారం వస్తారా? ప్రతి శనివారం. ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం 2 గంటల వరకు ఉంటుంది సంత. 2 గంటల వరకు సంత ఉంటుంది. ఓకే, సామాన్లు కొని వెళ్ళిపోతారు. ఏవైనా దినుసులు పండించిన కూడా అమ్ముతారు ఇక్కడ. డబ్బులు తీసుకెళ్తారు. ప్రతి శనివారం తీసుకొచ్చి అమ్ముతారా? ఒక గ్లాస్ ఎంత అమ్ముతారు? ఒక గ్లాసు ఒక బాటిల్ ఎంత అమ్ముతారు? 200. ఒక బాటిల్ 200. చెట్టును జీలికి చెట్లు తీస్తారు. ప్రతి వారం తీసుకొస్తారు. మీరు ఇలాగే ఈ జీలికి అమ్ముకుని మీరు బ్రతుకుతున్నారా? జీలికి అమ్ముకుంటారు. ఈ ట్రైబల్స్ అయితే వాళ్ళు జీలిక చెట్ల నుండి ఈ జీలిక కలుని తయారు చేస్తారంట. తయారు చేసి వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి వారం కూడా శనివారం కూడా వారు ఈ బాటిల్స్, ఒక బాటిల్ 200 అని చెప్తా ఉన్నారు. ఇట్లా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కువ మంది వచ్చారా? ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి. కిలోమీటర్ ఉంటుందా? మీరు పండించుకున్న పంటలు ఇక్కడ తీసుకొని అమ్ముకుంటారా? కొనుక్కారా? ఏంటివి? సోళ్ళా? మీరు పండించుకుంటారా? అమ్ముతారా? రేట్ ఎంత? ఒకటి కేజీ ఎంత రేటు? కేజీ ఎంతమ్మా? మోసుకొని వస్తున్నారు చాలా దూరం నుంచి. అయ్యో ఎంతన్నా ఒక కట్ట ఎంత? చేపు 40 రూపాయలా? మీరు కొంటున్నారా అమ్ముతున్నారా? కొంటున్నారా? ఒక కట్ట 40 రూపాయలు చొప్పున కొంటున్నారా? ఎక్కడి నుంచి మీరు? ఎవరి నుంచి వచ్చారు? ఉడక నుంచి వచ్చారా? ఒక కట్ట ఎంత అమ్మారా? 40 రూపాయలు అమ్మారా? చాలా దూరం నడుచుకుని వచ్చారా? అయ్యో, మీరే పండించారా చీపురు? మీరే పండిస్తున్నారు. ఓకే. చాలా బ్యూటిఫుల్గా ఎదురు చూడండి. ఒక కట్ట 40 రూపాయలు అంట. తాతయ్య గారు అమ్మారు. ఎంత ఒకటి? 60 రూపాయలా? మీరు ఇక్కడే ఉంటారా? ఊరేనా? వారమేనా? ప్రతి శనివారం ఇక్కడ పెడతా ఉంటారా సంత? గ్రామాలు అంటే వెళ్తారు. శనివారం అయితే ఇక్కడే మీరు ఉంటారు. ఇక్కడే వీటి అమ్ముతారా? అన్నీ గాజులు అమ్ముతారు. అమ్మరు. వీటి వల్ల మీ జీవనం కొనసాగిస్తున్నారు. అవునవును, వీటి వల్లే. అవునవును. ఇదెంత ఒకటి? మొత్తం కలిపా? మొత్తం మీద కలిపి అంటే డజన్ ఎంత? అంటే డజన్ అంటే ఎంత? డజన్ అంటే ఎన్ని గాజులు? 12 గాజులు 30 రూపాయలు.
చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎట్లయినండి ఇవి చాలా డిఫరెన్స్ ఉన్నాయి చూడండి. జెండా రంగులు ఉన్నాయి చూడండి, చాలా డిఫరెంట్ చూడండి. మొత్తం బ్యాంగిల్స్ అనమాట, ఇవన్నీ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ అయితే వీరు అమ్ముకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారని మనం చెప్తా ఉన్నారు. అయితే కొన్ని తాళం కప్పులు అయితే ఉన్నాయి. తాళం వీటికి కూడా చేంజ్ చేస్తున్నారు అనమాట. ట్రైబల్స్ ఎక్కువ వీటిని కొన్ని వారు నిత్యావసర వస్తువులకి అయితే ప్రతి శనివారం కూడా సాటర్డే వస్తారు అనమాట. ఇట్లా వారి జీవనం కొనసాగిస్తారు. చూడండి చాలా అంటే చాలా రకరకాల థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. లేడీస్ సంబంధించినటువంటి కొన్ని వస్తువులతో ఉన్నాయన్నమాట. ట్రైబల్స్ ఎక్కువగా ఇక్కడే కొంటూ ఉంటారు అనమాట. అని ఇది ఎంత ఒకటి 10 రూపాయలా? దీన్ని ఏమంటారు? కోన్ అంటారా? ఓకే. ఈ ఉంగరం ఎంత అన్నా? అదా? ప్రతి వారం పెడతారా మీరు? ప్రతి వారం పెడుతూ ఉంటారు ఇక్కడ. గిరిజన ట్రైబల్స్ ఎక్కువ వస్తారు ఇక్కడ. కొండల మీద నుంచి వస్తారు. ఫ్రెండ్స్, కొండలు దిగితే ఇక తప్ప ఈ సంతకు రాలేరనమాట. చాలా ఎత్తైన కొండల నుంచి అయితే చాలా ఎత్తైన కొండల నుంచి అయితే ట్రైబల్స్ ఇక్కడికి వచ్చి వారైతే ఇక్కడికి వచ్చి సంతనైతే చేస్తారనమాట. ఇట్లా చాలా సంబరంగా చందడిగా ఈ ట్రైబల్స్ అయితే ప్రతి శనివారం అయితే ఇట్లా కూడుకుంటారనమాట. నిత్యావసర వస్తువులు ఈ విధంగా వారు కొనుక్కోండి వారి జీవనాన్ని కొనసాగిస్తారనమాట. అక్క ప్రతి శనివారం ఇక్కడ పెడతారా సంతలో? రేట్స్ అయితే కూడా ఉన్నాయండి. సంతలో వెళ్ళే మన వాళ్ళు అయితే ఇక్కడ అమ్ముతారంట. అవి ఎంత మేమే ఎంత వస్తాయి? 10కి అయితే వస్తాయా? మసాలాగా డిఫరెంట్గా స్వీట్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఎంతండి ఒకటి ప్యాకెట్ ఎంత ఒకటి? 50 రూపాయలా? ఇది 40. ఇది పంచదార, ఇది 5 ప్యాకెట్ పొట్ల మొత్తం 30 రూపాయలు. ఇక్కడ అమ్మగారు అయితే డిఫరెంట్ చేపలు అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారండి. చూడండి ఇది ఎంత ఒక వాట? 50. ఇది 50యా? ఇది అంట కదా. దీని ఏమంటారు వీటిని? చప్పలు కావాలా? ఇదంతా ఒకటి. ఇదంతా దివాట. అది 50నా? ఏంటి పిండోడు ఎలా? ఓహో, పిండోడు కూడా అమ్ముతున్నారు అన్నమాట. టమోటా 20 రూపాయలు. మీ దేవురేనమ్మా? ఇంకా దూరం నుంచి వస్తారు? మరిపల్లి నుంచి వస్తారు ఇక్కడికి? ప్రతి వారం వస్తారా? ఓకే. మిర్చి అంతది ఒకటి 20 రూపాయలా? ఇది ఈ చిన్నది రేగుండేది 20 రూపాయలా? దానికి ఏమంటారు? పట్టిసవడలా? టమాటో 20 రూపాయలు. టమాటో 50 రూపాయలా? చిక్కుళ్ళు వచ్చారు మీరు? అమ్మా ఊరేనా? తోనమేనా? ప్రతి శనివారం ఇక్కడ కూరగాయలు వ్యాపారం చేస్తారు. ఓకే. ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రకరకాల బాక్స్ కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, గ్లాసులు కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ హెవీబుల్గా అయితే ఉన్నాయండి. స్టీల్ సామాన్లు అయితే ఇక్కడ దొరుకుతాయి. ట్రైబల్స్ చాలామంది అయితే ఇక్కడ వచ్చి వీటిని కొనుక్కుంటూ వారు సొంత ప్లేసులు తీసుకువెళ్తుంటారు అన్నమాట.
డిఫరెంట్ లెవెల్ అయితే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి అన్న, ఇది ఎంతలా అన్న? ఇది ఎంత? 50. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ ఊరేనా? సాలుండి వస్తారా? ప్రతి శనివారం వస్తారా? ప్రతి వారం. ఎక్కడి నుంచి వచ్చారా? సాలూరు ఉందా? శనివారం వస్తారా? ఇదొకటా? 150 ఒకటి. ఎక్కువగా గిరిజనులు వస్తారు ఇక్కడ కొనడానికి. సాలూరు ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్న? 20 కిలోమీటర్ ఉంటుందా? ఓకే. చూడండి, ఇక్కడైతే అమ్మవాళ్ళు గొడ్డలు, కత్తులు అయితే డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. వీటిని అది అమ్ముతున్నారు అనమాట. ఎంతమ్మా ఇది ఒకటి? ఇదెంత? అది ఇదమ్మా, ఇది పామాయిల్. చూడండి, పామాయిల్ 90 రూపాయలు అండి ప్యాకెట్. అది ఎంత ఒకటి? 100 రూపాయలు అండి. ఇది మంచూరియన్ ప్యాకెట్, మంచూరియన్ బాటిల్ అనమాట. ఇది రిఫండ్ అనమాట. చూడండి ఎంత ప్యూర్గా అయితే ఉంది. చూడండి, ఏ ఊరి నుంచి వస్తారన్న? 20 రూపాయల పచ్చిగుండి ప్యాకెట్స్ అండి. చూడండి, ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఏం కావాలని వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా తీసుకొచ్చారు మనం ఇక్కడ. చూడండి, ఇదెంతమ్మా? 30 రూపాయల. పచ్చిమిర్చి, అల్లం, ఎల్లుల్లిపాయలు, కూరగాయ అన్నీ అమ్ముతాం. డైరెక్ట్ ఆటో మీదేనా? ఆటోనే వచ్చారనమాట. వర్షానికైనా ఎండకైనా పర్వాలేదు, ఎందుకంటే లో నుంచే చేంజ్ చేసి వచ్చాయి ఆయన వస్తువులు. ఎక్కడ కన్నా కేజీ 50 రూపాయలు. కేజీ 50. ఇదేం పచ్చడి అన్న? అల్లం పచ్చడి అండి. ఇది ఎంత? 50 రూపాయలు. ఇది 50. అది ఇది మామిడికాయ పచ్చడి. ఇది ఎంత మొత్తం డబ్బా? 120 రూపాయలా? గ్రాములకి ఇస్తారా? ఇది కేజీ అమ్మ. కేజీ? కేజీ అండి బాటిల్. చూడండి, ఇది 120 రూపాయలు. ఇది 50 రూపాయలు. కారం 50. ఫస్ట్ ఇది ప్యాకెట్ ఎంత అన్న? 10 రూపాయలు. ఎంత మగ్గు కాయ? 5 రూపాయలా? ఎప్పకాయ? ఇది 10. ఇది 10 రూపాయలా? ఓహో. ఎక్కడి నుంచి వస్తారా మీరు? ఈ ఊరేనా? మామిడి పిల్లలు వస్తారా? ప్రతి వారం వస్తారా? ప్రతి వారం. చూడండి, అరటికాయలు చాలా దూరం మోసుకొని వచ్చారు మన బ్రదర్ అనమాట. ఎంత కమ్ముతారు ఇవి? 10 కారా? 10 మసాలా గారెలు. చాలా రద్దీగా ఉండే ఆ చంత, ఈ యొక్క తోనం చంత అండి. చూడండి ఎట్లా ఉందో. చాలా డిఫరెంట్ క్లోత్స్ ఇక్కడ దొరుకుతాయి మనకు. ఎవరేనా ఇది? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరేనా? షాప్ మీదేనా? కలిసి వర్క్ చేస్తున్నారా? ఆయన సాలరా? సార్ వచ్చారా?
సాల్ నుంచి వస్తారా? ఎంత ఒకటి 350 బాక్సా? సాంగ్స్ పెట్టుకోవడానికి బ్లూతర్ వద్దా? ఇయర్ ఫోన్స్ ఇవి 60 రూపాయలా? ప్రతి శనివారం వస్తారా? ఓకే. 250 కరెంట్ ఛార్జర్ అండి. ఇది లైటేనా? ఇది లైటేనండి. ఇది బ్యాటరీ లైటా? దీందా? ఇదే చూడండి. ఈ లైట్కి అనుసరించి దీన్ని అయితే యూజ్ చేయవచ్చు అనమాట. ఇది బ్యాటరీ అంట. బ్యాటరీతో మనం అంటే దీన్ని టార్చ్ లైట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి ఎట్లా ఉందో. చాలా స్పెసిఫిక్ అయితే ఉంది. ఈ వాచ్ కూడా అమ్ముతున్నారన్నా? ఇది ఎట్లా ఈ వాచ్? 150. ఇది 180. ఇదన్నా సేమ్ అంతేనా? సేమ్ రేటు రెండు. కంపెనీ తయారు చేస్తుంది. ఎలా దీనివల్ల మీకు మంచి ఆదాయం వస్తుందా? అయ్యా ఇది ఎలాగ? ఇది చిన్న తప్పేలా? ఇది ఏ రేటు? 60-70. అవునవును. ఇది పెద్ద చిన్నవే ఆ రేటు బట్టి అమ్ముతుంటారు, కంపెనీ రేటు బట్టి. తప్పదు మరి, జీవనం గడవాలంటే ఏదో ఒకటి చేయాల్సింది కదా. మరి అది కొని అంటుంటే వాళ్ళు అడిగేస్తుంటే వెళ్ళిపోతాం. తీసుకోండి అమ్మా, బాగుంటుంది. తప్పేలా బాగుంది, చాలా బాగుంది. చిల్వర టమోటా ఎలా ఉన్నది కేజీ? ఎలా కేజీ? అలాగా అల్లం ఎలాగ కేజీ? 120 కేజీ అల్లం. ఇది కేజీయా? సంచిది కేజీ. చూడండి, అల్లం అయితే కేజీ అయితే 120 అని చెప్తా ఉన్నారు బ్రదర్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చారన్నా? కోట నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి వచ్చారు. చూడండి, ఒరిస్సా నుండి ఆంధ్రకు వచ్చి వారి జీవనం కొరకు చాలా కష్టపడి అయితే పెట్రోల్ ఆయిల్ వేసుకుంటూ వారు దేంతో వచ్చారు? బండి ఆటోతో వచ్చారండి. ఆటో అయితే కొన్ని ఒరిస్సా నుండి వారు పండించుకున్న సొంత చూడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చిక్కులు అనేవి ఏం చిక్కులు అంటారు? ఏవండి? బల్ల చిక్కులు అంటారా? కేజీ ఎట్లా? చాలా రద్దీగా అయితే ట్రైబల్ పీపుల్స్ చాలా రద్దీగా అయితే ఉన్నారు. చూడండి, చేపలు కొన్నారా? చేపలు నెత్తలు చేపలా? ఇవి గారెలు కొనుక్కున్నారా? ఎవరు అన్నారు? ఇది కోందర నుంచి వచ్చారా? ఓకే.